తెలంగాణలో ఒకప్పుడు కీలక నేతగా ఉన్న లేడీ ఫైర్ బ్రాండ్ ఇప్పుడు సైలెంట్ అయింది. ఎమ్మెల్సీ తర్వాత మంత్రి అవ్వడం గ్యారంటీ అనుకున్న సమయంలో అధిష్టానం షాక్ ఇవ్వడంతో పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరమయ్యారు సదరు మహిళా నేత. కనీసం ఎమ్మెల్సీ పదవికైనా న్యాయం చేయండి అంటూ సొంత పార్టీలో ఆమెపై విమర్శలు వస్తున్నాయి. ఇంతకీ ఎవరా నేత అనుకుంటున్నారా? ఆమె ఎవరు కాదు, ఒకప్పుడు ఫైర్ బ్రాండ్గా ఉన్న విజయశాంతి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధం అవుతున్న వేళ రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు యాక్టివ్ అవుతున్నాయి. అయితే ప్రత్యర్థులను ఇరుకున పెట్టేలా రోజుకొక కొత్త అంశంతో మాటల యుద్ధానికి తెరలేపుతున్నాయి. ఈ క్రమంలో అధికార పార్టీలోని ఎమ్మెల్సీ విజయశాంతి తీరుపై తెలంగాణ కాంగ్రెస్లో చర్చనీయాంశంగా మారింది. రాములమ్మ సినీ గ్లామర్ పార్టీకి ప్రభుత్వానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమెకు ఎమ్మెల్సీ పదవి అప్పగిస్తే ఆమె సైలెంట్ మోడ్లో ఉండడం హస్తం పార్టీ నేతలకు షాక్కు గురిచేస్తుంది. ఎందరో ఆశావాహులున్నా వాళ్లందరినీ పక్కన పెట్టి పిలిచి మరీ అవకాశం ఇస్తే ఎమ్మెల్సీ వచ్చాక ఆమె ఎక్కడా కనిపించలేదంటూ ఇప్పుడు సొంత పార్టీలోనే విమర్శలకు దారితీస్తుంది. తెలంగాణ ఉద్యమంతో అనుబంధం ఉన్న రాములమ్మ గతంలో బీఆర్ఎస్, బీజేపీలో పనిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో కాంగ్రెస్ గూటికి చేరారు. దాంతో ఆమెను ప్రచార కమిటీలో కీలక బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చాక విజయశాంతి పూర్తిగా మౌనం వహించారు. ఈ క్రమంలో పదవి ఇస్తే పార్టీకి ఫైర్ బ్రాండ్ గా మారుతారని లెక్కలు వేసుకున్నారో ఏమో కానీ ఎవరు ఊహించని విధంగా హస్తం పార్టీ పెద్దలు విజయశాంతికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి అప్పగించింది. అయితే ఎమ్మెల్సీగా చేయడంతో ఆమె కాంగ్రెస్ కు ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న బీఆర్ఎస్ అలాగే బీజేపీల విమర్శలను తిప్పికొట్టడంలో గులాబీ బాస్ కేసీఆర్ పై విమర్శలు సంధించడంలో విజయశాంతి తన సత్తా చూపుతారని అంతా భావించగా అందుకు భిన్నంగా విజయశాంతి వైఖరి అవలంబిస్తున్నారు. ఇటు ప్రభుత్వం అటు పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొనడం లేదని, ఎమ్మెల్సీ పదవి వచ్చాక అడపాదడపా మీడియా ముందుకు రావడం, గాంధీ భవన్ కు వచ్చి మీడియాతో మాట్లాడారే తప్ప పెద్దగా కనిపించడం లేదనే చర్చ కాంగ్రెస్ లో వినిపిస్తుంది. అసలే సర్కార్ను ఇరుకున పెట్టేలా బీఆర్ఎస్, బీజేపీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తుంటే ఎమ్మెల్సీగా ఉంటూ వాటిని ఖండించడం లేదనే విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. దీంతో కనీసం తీసుకున్న ఎమ్మెల్సీ పదవికైనా న్యాయం చేయండి రాములమ్మ అంటూ సొంత పార్టీ సోషల్ మీడియా వారియర్లీ పోస్టులు పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే పార్టీలో ఎందరో ఆశావాహులున్నా కూడా వాళ్ళందరినీ పక్కన పెట్టి పిలిచి మరీ అవకాశం ఇస్తే ఎమ్మెల్సీ వచ్చాక ఆమె ఎక్కడా కనిపించడం లేదంటూ ఇప్పుడు సొంత పార్టీలోనే విమర్శలకు దారితీస్తుంది. అయితే తెలంగాణ ఉద్యమంతో అనుబంధం ఉన్న రాములమ్మ గతంలో బీఆర్ఎస్, బీజేపీలో పనిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో కాంగ్రెస్ గూటికి చేరారు ఆమె. దీంతో ఆమెను ప్రచార కమిటీలో కీలక బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చాక విజయశాంతి పూర్తిగా మౌనం వహించారు. ఈ క్రమంలో పదవి ఇస్తే పార్టీకి ఫైర్ బ్రాండ్ గా మారుతారని లెక్కలు వేసుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా హస్తం పార్టీ పెద్దలు విజయశాంతికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి అప్పగించింది. అయితే ఎమ్మెల్సీగా చేయడంతో ఆమె కాంగ్రెస్ కు ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న బీఆర్ఎస్, బీజేపీల విమర్శలను తిప్పికొట్టడంలో గులాబీ బాస్ కేసీఆర్ పై విమర్శలు సంధించడంలో విజయశాంతి తన సత్తా చూపుతారని అంతా భావించారు. అయితే అందుకు భిన్నంగా విజయశాంతి వైఖరి ఉండడం చాలా షాక్కి గురి చేసేలా అనిపిస్తుంది కాంగ్రెస్ నేతలకి. ఇటు ప్రభుత్వం అటు పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొనడం లేదని, ఎమ్మెల్సీ పదవి వచ్చాక అడపాదడపా మీడియా ముందుకు రావడం, గాంధీ భవన్ కు వచ్చి మీడియాతో మాట్లాడారే తప్ప పెద్దగా కనిపించడం లేదని చర్చలైతే కాంగ్రెస్ లో గట్టిగా వినిపిస్తున్నాయి.
అసలే సర్కార్ను ఇరుకున పెట్టేలా బీఆర్ఎస్ బీజేపీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తుంటే ఎమ్మెల్సీగా ఉంటూ వాటిని ఖండించడం లేదనే విమర్శలైతే వినిపిస్తున్నాయి. దీంతో కనీసం తీసుకున్న ఎమ్మెల్సీ పదవికైనా న్యాయం చేయండి రామలమ్మ అంటూ సొంత పార్టీలో వాళ్ళే సోషల్ మీడియా వారియర్లే పోస్టులు పెడుతూ ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.